హాయ్ అన్న, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి అన్న. సో చాలా రోజులకైతే నేను మీకు ముచ్చట చెప్పనీకి వచ్చిన అన్న. చాలామంది ఇప్పటికీ మెసేజ్ ఇస్తున్నారు నాకు, అన్న కార్ కొనుక్కోవాలా కార్ కొనుక్కోవాలా అని చెప్పేసి. అన్న కారు కొనుక్కోండి, కానీ చిన్న కారు మీ దగ్గర ఉన్న బడ్జెట్తోనే ఒక ఓన్గా కొనుక్కోండి, వితౌట్ ఫైనాన్స్ బండ్లు కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లేక లేదన్నా. అప్పుడు అప్పుడు గవర్నమెంట్ వేరే ఉండే, ఇప్పుడు మంచిగా ఉండే దందా. ఇప్పుడైతే లేదు. నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న వీడియోస్ పెట్టన్నా అని చెప్పేసి. సో నేను వీడియోస్ ఎందుకు పెడతలే అంటే అన్న, ఆ 1000 రూపాయలు 1500 బిజినెస్ పెట్టాలంటే నాకే ఎంత సిగ్గు అనిపిస్తుంది అన్న. మీరు చూసిరు గతంలో గిట్టంగా ఒక్క రోజులో 6000 7000 బిజినెస్ చేసిన ఘనత నాకుంది. సో ఇంకొకటి అన్న ఏంటంటే, నేను నా నా కార్ అమ్మేసి చిన్న కార్ కొనుక్కున్నా ఓన్గా. ఎటువంటి ఏం టెన్షన్స్ లేకుండా నేను రిజి బండి కొనుక్కున్నా. ఎందుకంటే నెల నెల ఇంటికాడ పిల్లల్ని ఏడ్చేసి రోడ్ల మీద వండుకోవాలి. రోడ్ల మీద వండుకొని మనము నెల నెల ఫైనాన్స్ వాళ్ళకి కట్టాలి. కిరాయిలు మందికి గట్టకానికి అవుతుంది, రూపాయి మిగులుతలేదు. మనల్ని ఏ గవర్నమెంటా పట్టించుకోదు. ఏ కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కేసి మన బాధలు, మన 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 కష్టాలు, మన బాధలు. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అంత, ఎందుకంటే మనం ఎంత ఇదైనా సరే మనం డైరెక్ట్ ఎవరిని వెళ్ళి మనము మనకి ఎంత కొంత ఉండాలి. సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ కొంత ఉంటే మనకు అపార్ట్మెంట్ ఉంటుంది, మనం కలుస్తాము. అదే తీరుగా నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటా, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరిని పరిచయాలు చేసుకుంటా. నేను మన డ్రైవర్ల కష్టాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే సమయం దగ్గర వచ్చేసింది. ఆ టైంలోనే ఎలక్షన్స్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందనా. ఇప్పుడైతే ఇక కష్టమే. ఇక మన గురించి అయితే ఎవరు పట్టించుకునే లేరు. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు నేను చెప్తున్నానా, మీరు చిన్న బండ్లు కొనుక్కోండి. ఏమున్నా సరే కానీ ఓన్గా చేంజ్ అయిపోయిందన్నా. బస్సులు ఫ్రీ పెట్టిరు. ఇంకొకటి మెయిన్ మన క్యాబ్లకు దెబ్బ అయిందంటే ఐటీ అన్న. ఐటీ కంపెనీలు నడుస్తలేవు కాబట్టి ఇక ఐటీలలో దగ్గర నాకు తెలిసిన కాడికి ఉన్న 100% క్యాబ్లలో ఐటీ రంగంలో 40% క్యాబులు ఐటీలలో ఉంటాయి కంపెనీలలో. సో కంపెనీలు సరిగా ఐటీలు నడవక దాంట్లోకి క్యాబులు తీసేసి అవి కూడా మనతో పాటు కాంపిటీషన్ రోడ్డు మీద తిరుగుతున్నాయి. కాబట్టి అన్న ఇక మనం ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల డ్రైవర్లు అయితే చాలామంది, ఎంతోమంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినారు. నేను వీడియోలో బంద్ చేయని కారణం నా ఛానల్ స్ట్రైక్ పడింది. నేను ఏ డ్రైవర్కి ఆపదైన గిట్టంగా నేను బరాబర్ పోతుండే అన్న. నేను పోతా, ఇప్పటికీ వస్తా. ఎయిర్పోర్ట్లో మన ఈ యూనియన్కి సంబంధించిన లీడర్ ఆనా కొడుకులే ఒక్కరిగా 2 కాదు 6 మంది కలిసి క్యాబ్ డ్రైవర్ రవిని కొట్టిరు. అవతల యూట్యూబ్ ఛానల్లా తెలియదు, లేకుంటే ఈడు మొత్తం బండారాలు బయట పెడుతున్నాడు అని చెప్పేది తెలియదు, కానీ క్యాబ్ డ్రైవర్ రవిని 6 మంది కలిసి కొట్టిరు నా ఎయిర్పోర్ట్లో. ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. నిఘా పెట్టిన కొడుకుల మీద దొరుకుతలేరు. వాడు కానీ దొరికిండా, వాడు డ్రైవరే వాడు కానీ దొరికిండా, నాకు హైదరాబాద్లో ఏడ కార్ ఆపుకొని అనుకున్నా సరే కానీ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి 5 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి ఆయన కార్ని తగలబెట్టేస్తానికి. ఇదైతే వాస్తవం. ఇది